ఎవరికి నమస్కారం పెట్టినా పెట్టకపోయినా మీడియా మిత్రుల పాదాలకు నమస్కారం చేయాలి. మీడియా మిత్రులందరికీ నా శుభాభివందనాలు, నా పాదాభివందనాలు. అంటే సినిమా బతకాలి అంటే ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆడియన్స్ చూడాలి అంటే మీడియా మిత్రులు ఉండాలి. మీడియా మిత్రులు లేకపోతే సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సినిమా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళకపోతే ఆడియన్స్ చూడరు. ఆడియన్స్ చూడకపోతే సినిమా ఫెయిల్ అవుతుంది. సినిమా ఫెయిల్ అయింది అని అంటే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడు. ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయకపోతే నాలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా రోడ్డు పడతాం. నాలాంటి ఆర్టిస్టులే కాదు, ఈ సినిమాను నమ్ముకున్న 24 క్రాఫ్ట్లు, కనీసం ఒక 100 మంది జీవితాలు బాగుపడతాయి. మనం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం, ఎన్నో చేస్తుంటాం. ప్రతిరోజు కూడా ఓ సిగరెట్ కాలుస్తాం, టీ తాగుతాం, మందు తాగుతాం, అన్ని తాగుతాం. కానీ ప్రతి వారం మీ అందరూ కూడా చిన్న సినిమాలను కాకుండా, పెద్ద సినిమాలను కాకుండా ప్రతి సినిమాని ప్రోత్సహిస్తారు, ప్రతి సినిమాని చూస్తారు. అలాగే దయచేసి చిన్న సినిమాలను చూడండి, చిన్న సినిమాలను ఆదరించండి. చిన్న సినిమాలను ఆదరించి చిన్న సినిమాలను కనుక చూసినట్టుగైతే ఆ ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు వచ్చినా ఇంకో సినిమా తీస్తాడు. ఇంకో సినిమా తీస్తే 100 మంది కుటుంబాలు బాగుంటాయి. అంటే మీరు కొన్న టికెట్ ఒక్క దాంతో కొన్ని 100 కుటుంబాలు భోజనం చేస్తాయి. కాబట్టి నేను పబ్లిక్ చెప్పే విషయం ఇదొక్కటే. మీడియా మిత్రులు కూడా ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే మా ప్రసాద్ గారు ఎంత కష్టపడారో నాకు తెలుసు. ఇక్కడే మణికొండలోని ఆడిషన్స్ పెట్టారు. ఎవరో మా ఫ్రెండ్ చెప్పారు, ప్రసాద్ గారు సినిమా తీస్తున్నారు, ఒక్కసారి మీరు వెళ్ళి కలవండి సార్ అన్నారు. నేను అప్పుడు షూటింగ్ చేసుకుంటూ సాయంకాలం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక సీన్ ఇచ్చారు. ఈ సీన్ ఒకసారి చదవండి జోగారావు గారు అన్నారు. నేను చదివాను ఆ సీన్ని. ఓన్ చేసుకోండి సార్ అన్నారు. ఓన్ చేసుకున్నా. ఒక్కసారి డైలాగ్ చెప్పండి సార్ అన్నారు. డైలాగ్ చెప్పా. ఈ సీన్ మీరు తప్ప ఇంకెవరు చేయరు సార్ అన్నారు. ఈ సినిమాలో క్యారెక్టర్ మీరే చేస్తారు సార్ అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు ఆయన. నేను ఇప్పటిదాకా 20 సినిమాల దాకా చేశా. ఈ నెలలోనే, ఈ సంవత్సరంలోనే నాకు ఈ సినిమాతో కలిపి 5 సినిమాలు రిలీజ్ అయ్యి, ఒక 4 వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యి, ఇప్పుడు కూడా షూటింగ్ నుంచి వస్తున్నా. బాబు మోహన్ గారి కాంబినేషన్, రవిజయ్ గారి కాంబినేషన్లో చేసుకుని వస్తున్నా. డాకు మహారాజ్ సంక్రాంతికి ఫస్ట్ బాలకృష్ణ గారి ఎలివేషన్ సీను, ఆ తర్వాత మజాకా, మొన్న ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఫాదర్ క్యారెక్టర్ చేశా, మంచి నేమ్ వచ్చింది. అలాగే మొన్న 28వ తారీఖున ఖైదు సినిమా రిలీజ్ అయింది. అలాగే రేపు 12వ తారీఖుని మా సినిమా రిలీజ్ అవుతుంది, కామాద డిజిటల్ సూత్రాస్. ఆ సినిమాని మీరు అందరూ ఆశీర్వదించి మమ్మల్ని కూడా మీలో కలుపుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎన్హెచ్ ప్రసాద్ గారు చెప్పారు ఈ క్యారెక్టర్ మీరే చేస్తారని చాలా సంతోషించాను. ఆయన షూటింగ్ డేట్లు చెప్పారు, పలానా వెళ్ళాం. చక్కగా నిజంగా ఎంతోమంది డైరెక్టర్ని చూసిన తప్ప కానీ ప్రసాద్ గారి టేస్ట్, ప్రసాద్ గారి ఆలోచన, దానికి సహకరించిన డిఓపి గారు, మా డిఓపి గారు చక్కగా చిత్రీకరించారు. ఇదే చెయ్యాలి అనేవారు ఆయన. ప్రసాద్ గారు ఇలాగే నాకు కావాలి, ఇలాగే చేయాలని చెప్పేవారు. అలాగే చేసేవాళ్ళం. అది వచ్చిందాకా అది ఎన్ని టేకులైనా ఆయన తీసుకునేవారు. ఆయనకు మనసులోకి ఏమొస్తే అది మాత్రమే ఆయనకు కావాలి. పక్కడు ఏమైపోయి నాకు అవసరం. ఆయనకు కావాల్సింది ఆయనకు కావాలంతే. అది 10 టేకులు కావచ్చు, 20. ఒకే ఒక సీన్ గురించి చెప్పాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. నాకు నా వైఫ్కి సీను, నేను తాగేసి ఇంటికి వస్తాను. చిన్న రూము. ఆ రూములో అంటే ఇక్కడ ఆ క్యారెక్టర్ గురించి రివీల్ చేయట్లా, కానీ అమ్మాయి, నా కూతురు, నా భార్య, నేను. ఆ సీన్లోని ట్రైలర్ చూసారా? మా ముగ్గురికి కొట్లాట, నా భార్యకి, నాకు, నా కూతురికి, ముగ్గురికి కొట్లాట విషయం ఉంది అక్కడ. చిన్న రూము. డిఓపి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. డైరెక్టర్ గారు ఇదే రూమ్ ఇక్కడే చేయాలి, కెమెరా తిరగదు, ఒకటే షాట్ పెట్టి అక్కడ చేసాడు ఆ సీన్ని. నాకు తెలిసి నా జీవితంలో అన్ని టేకులు ఇప్పుడు చేయలేదు. అది నా తప్పు కాదనుకుంటుంది, వేరే సంగతి. సుమారుగా 9 టేకులు పడింది. కంప్లీట్ ఫస్ట్ డైలాగ్ టు ఎండింగ్ డైలాగ్ దాకా ఎక్కడ ప్రాంప్టింగ్ లేకుండా, ఎక్కడ ఆకుండా సీన్ చేయడం జరిగింది.
అప్పుడు నేను చాలా ఇబ్బందులు కూడా పడ్డా. నా వైఫ్ నాకు గోర్లతో బక్రీడు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడ్డా. ఆమె నిజంగా జీవించింది నటనలోనే, ఆమె నటించట్లే జీవిస్తుంది ఆమె. అది నేను నా జీవితంలో మర్చిపోలేని సీను. ఈ అమ్మాయి కూడా చాలా కోఆపరేట్ చేసింది, చాలా బాగా చేసింది క్యారెక్టర్. ఆ అమ్మాయికి నేను ఆ సైకిల్ మీద తిరుగుతున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు, వస్తున్నప్పుడు కూడా ఈ అమ్మాయిని కూడా మీ అందరూ ఆశీర్వదించండి. అలాగే ఈ కుర్రాడు కూడా చాలా బ్రహ్మాండంగా చేశాడు, మనవాడు శ్రీకాంత్. అందులో విలన్ క్యారెక్టర్ ఆయన కూడా బ్రహ్మాండంగా చేశాడు. నిజంగా ఇలాంటి చిన్న సినిమాలు పైకి రావడం కష్టం, ఇది వాస్తవం. అది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ ఈ సినిమాలు పైకి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి మా ఈ చిన్న సినిమాని మీరు ప్రేక్షకులు తీసుకెళ్ళి, ప్రేక్షకులు ఆదరించి, మా ప్రొడ్యూసర్ గారికి పెట్టిన డబ్బులు వచ్చి దాంతో ఇంకా సినిమా తీసి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తేవాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటూ, ప్రేమతో మీ జోగారావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నా సరే ఎంతో కాన్ఫిడెంట్గా మా టీం చాలా బాగా మాట్లాడుతూ ఉంది. అది ఎందుకు మాట్లాడుతూ ఉంది అనేది నాకు అర్థమవుతోంది. చాలా అంటే చాలా తక్కువ మంది. కొన్ని సినిమాలకి ఎంతమంది వస్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేం. థియేటర్స్ అంటే తీసుకున్న ప్లేస్లు కూడా చాలా టైట్గా ఉంటాయి అన్నమాట. బయటకు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అటువంటిది ఎంత నమ్మకంగా ఈ సినిమాని చేయడానికి నిర్మాత, దర్శకుడు, రచయిత చిన్నప్పటి నుంచి తను ఎన్ని కళలు కలనాడో నాకు తెలీదు. బట్ ఫస్ట్ టైం చాలామంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ల కోసం అడుగుతుంటారు, సినిమాటోగ్రఫర్ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ట్రై చేస్తున్నాను సార్, నేను కూడా ఈ విధంగా జేఎన్టీలో చదువుకున్నామని అడుగుతుంటాం. రెఫర్ చేశారు, పలానా చోట ఒక డైరెక్టర్ ఉన్నారండి, పూనాలో చదువుకున్నారు, ఆయన FTI కంప్లీట్ అయింది అనేసరికి నాకేమనిపించిందంటే, యంగ్ ఏమో, అరే భలే జాక్పట్ తగిలింది అని. సినిమాటోగ్రాఫర్కి ఏముంటుంది, ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ పూనా, అక్కడ ఫిలిం కోర్స్ చేయడం డైరెక్షన్లో. సరే సినిమాటోగ్రాఫర్కి కావాల్సింది కూడా అటువంటి బాగా నిష్ణాతం ఉన్నటువంటి వ్యక్తులే కావాలి. సరే నేను ట్రై వెళ్ళి వెయిట్ చేసాం. ఎంతసేపటికి అక్కడ ఎవరు కనిపించటంలా నాకు, ఎంటీ హాల్ అంతా. ఇంట్లో ఒక పెద్ద ఆయన వచ్చి వాటర్ తాగుతారా అన్నారు. వాటర్ కదా సార్, ఇక్కడ డైరెక్టర్ అంట, నేను చాలా ఆఫీసులు తిరుగుతుంటాము సినిమాటోగ్రాఫర్ ఆఫర్ల కోసం అటు ఇటుగా. సో ఆ డైరెక్టర్ కోసం వచ్చాను, నాకు దాహంగా ఉంది, బట్ డైరెక్టర్ని కలిసిన తర్వాత నేను మళ్ళీ వాటర్ అవుతానండి అన్న. ఆయన డైరెక్టర్ నేనే అని తను చెప్పాడు. నాకేం అర్థం కాలేదు, ఈ ఏజ్లో డైరెక్షన్ చేస్తారా, లేకపోతే పరిస్థితుల ప్రభావమా, లేకపోతే ఏదో తీరని కోరికలా అని నాకు డౌట్ వచ్చింది. సరే ఆఫర్ రావడం అనేది ఇంపార్టెంట్. సరే నేను ఒక 2-3 మినిట్స్ ఏం మాట్లాడాల, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, గమనిస్తున్నాను నేను, ఏదో తనకున్న కోరికలన్నీ చెప్తున్నాడు. బట్ ఆ కోరికలన్నీ ఎలా ఉన్నాయంటే, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఇంకంతే, చిన్నపిల్లలు చెప్పింది వినాలంతే. మనం క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుందంటే, వాళ్ళు అల్లరి చేస్తారు. ఎంత అల్లరి చేస్తారంటే ఇంకా మనం దానికి ఆన్సర్ కూడా చేయలేం. అంటే వాళ్ళు అలిగితే ఎంత ప్రమాదమో అన్న విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో నేను అతనితో ట్రావెల్ అవ్వడం మొదలైంది. ఎంత దూరం మొదలైందంటే, చివరికి తల్లిదండ్రుల తర్వాత గురువుల తర్వాత పనే దైవంగా పూజించేటువంటి మన భారతదేశంలో నాకు మా తల్లిదండ్రులు నేర్పించింది ఏంటంటే, పని ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఎంతో గౌరవించాలి. ఎంత గౌరవించాలంటే, గౌరవం అంటే దాని అర్థం ఏదో మాట బయటకు వచ్చింది కానీ చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా మనం మాట్లాడి వాళ్ళకి ఏం కోరుకున్నారో చేయగలగాలి. అది నేను చేశానని నేను అనుకుంటున్నా. బట్ ఈ సినిమా, ఈ కథ చెప్పే విధానము, మరి ఆయనకి చిన్నప్పటి నుంచి ఆ పొయిటిక్ సెన్స్ ఉండడమో, లేకపోతే ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనం ఒక చిన్న పేపర్ తీసుకొని, మనకి డ్రాయింగ్ రాకపోయినా సరే డ్రాయింగ్ ట్రై చేస్తాం, ఇలా వేద్దామా అలా వేద్దామని, ఫైనల్గా ఒక అవుట్పుట్ వస్తుంది.
దాన్ని చూసి మనం సంతోషపడతాం. దాన్ని మన తల్లిదండ్రులకు చూపించామనుకో చాలా అద్భుతంగా ఉందని అంటారు. ఇక్కడ తల్లిదండ్రులు అనే మాట నేను ఎందుకు సంబోధిస్తున్నానంటే, ఆడియన్స్ ఇది ఏదో ఫ్రీగా చేసింది కాదు. తన డబ్బు, తన యొక్క టైం, తను ఆ వయసులో ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఒక సినిమా కోసం చేయడం అనేది నాకు తెలిసినంత వరకు కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. నేనైతే చేయలేను ఆ వయసులో. ఏది అంత డే స్టెప్ అయితే నేను తీసుకోలేను. బట్ ఆయన తీసుకున్నాడు. నేను అందులోనే ఏం కోరుకుంటున్నానంటే, తను ఏదైతే ఖర్చు పెట్టాడో, తను ఏదైతే సంతోషం కోసం ఏదైతే చేశాడో అది ఖచ్చితంగా తిరిగి వస్తుందనేది నేను ఈ నేచర్ని కోరుకుంటున్నాను. అలానే మీడియా మిత్రులు కూడా నేను కోరుకుంటున్నాను. ఈ ఆడియన్స్ని కూడా చెప్పాలి అన్న ఉద్దేశంలో నేను చెప్తున్నాను. ఒక టెక్నీషియన్గా, టెక్నీషియన్ అంటారు కానీ ఒక డైరెక్టర్తో ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ సినిమా పూర్తి అయ్యేసరికి ఎంత బాధలు ఉంటాయనేది సినిమా ప్రపంచంలో ప్రతి టెక్నీషియన్కి తెలుసు. ఆ ఉద్దేశంతోనే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా తను హ్యాపీగా ఉండే విధంగా మంచి రిజల్ట్స్ రావాలనేదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నట్టు. చాలా థ్యాంక్స్.